ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? ఈ శుభవేళ దేవుడిస్తున్న ఒక మాటను చూద్దాం. ఇర్మీయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానపు మాట, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎక్కడ రక్షిస్తాడు? ఎక్కడున్నాము? ఎక్కడ తోడై ఉంటాడు అంటే, మొదటిగా చూస్తే అదే ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఆపద్ దినము నుండి మనల్ని రక్షిస్తాడు. ఆపద చెప్పిరాదు, ఆపదలో పడతామని మనకు తెలియదు. వాక్యం అంటది, నిన్ను విడిపించి నిన్ను రక్షించుటకు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నావు కదా? ఏ ఏ ఆపదల్లో నీవు ఉన్నావో, అవి నీ ద్వారా వచ్చినవో లేకుంటే తెలియక వెళ్ళి పడిపోయావో, వాక్యం అంటది, నీ ప్రతి ఆపద నుండి నా దేవుడు విడిపించబోతున్నాడు, రక్షించబోతున్నాడు. అది ఆయనే తోడై ఉండి ఈ మాట జరిగించబోతున్నాడు. ఇంకొక మాటను చూద్దాం. ఇర్మీయా గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం చూస్తే, శత్రువుల చేతిలో నుండి ఆయన విడిపించి రక్షించి తోడై ఉంటాడంట. కొన్ని మన జీవితంలో ఎదురవుతున్న శత్రువులు ఎలా ఉంటారంటే, ప్రక్కనే ఉన్నాడు, 12 మందిలో ఒకనిగా నిలబడ్డాడు, దొంగ ముద్దు పెట్టాడు, యేసయ్యను సిలువ కమ్మాడు. తద్వారా అతను పొందుకున్నది ఏంటి? ఈ రోజున శత్రువులను చూస్తే మన ఇంట్లోనే, మన ఇంటి పేరే, మన గ్రామంలోనే, మన స్నేహితుల్లోనే, స్నేహితుడు ఇలా చేస్తాడా, బంధువు ఇలా చేస్తాడా అని ఆశ్చర్యపడేటువంటి విధముగా శత్రు బలాలు పెరుగుతున్నాయి. వాక్యం అంటుంది, దేవుని వాక్యం, నిన్ను విడిపించి రక్షించుటకు ఆయన నీకు తోడై ఉన్నాడు. శత్రువు మనసు నీకు తెలీదు, దేవునికి తెలుసు. శత్రువు ఉద్దేశం మనకు తెలియదు, దేవునికి తెలుసు. నీ మీద శత్రువు పన్నుతున్న ప్రతి ఆలోచనను తొలగించి ఆ శత్రువుల గుంపులో నుంచి ఆయన నేను రక్షిస్తాడు. ఇంకొక మాటను చూద్దాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 40వ వచనాన్ని చూస్తే, భక్తిహీనుల చేతిలో నుంచి రక్షిస్తాడంట. భక్తిహీనులు ఎలా ఉంటారు అంటే, ప్రార్థిస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని సంఘములో ఉంటారు. వాళ్ళు భక్తిహీనులై ఉండటం మాత్రమే కాక, భక్తి కలిగిన వారిని చెరుపువారు ఉంటారు. ఇది ఎలా చేయాలా? సేవకుడు చెప్పినంత మాత్రాన ఇలాగే నడవాలా ఏంటి? ఇదేనా సంఘము? ఇంకా సంఘాలు లేవా? ఇలాగన భక్తిహీనులు, చెరుపువారు అనేకులు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికులయ్యారు. అయితే వాక్యం అంటదే, భక్తిహీనుల చేతిలో నుంచి ఆయన నిన్ను రక్షిస్తాడు. నా దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. నీ ఆపద ఆయనకు తెలుసు, నిన్ను రక్షిస్తాడు. నీ శత్రువు ఆయనకు తెలుసు, నిన్ను రక్షిస్తాడు. నీ భక్తిని చెడగొట్టే భక్తిహీనులు ఆయనకు తెలుసు, నిన్ను రక్షిస్తాడు. ప్రభు చేతికి నీ జీవితాన్ని అప్పగించుకో. ప్రభా, నన్ను రక్షించు, నన్ను కాపాడని ప్రార్థించు. నిత్యముగా నా ప్రభు వీటన్నిటిలో నుండి నిన్ను విడిపించి ఖ్యాతి కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం. బిడ్డల వాక్యాన్ని విన్నారు నాయన. వారి ఆపదల్లో నుంచి, వారి శత్రువుల చేతిలో నుంచి, భక్తిని చెరుపువారు అనేకులు ఉన్న వారి చేతిలో నుంచి మీరు తప్పించి రక్షించి నీ బిడ్డలకు మీరు తోడై ఉండమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృపావాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.